హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేసి చాలా డేస్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ న్యూ ఇయర్కి అలా లాంగ్ వీడియో చేశాను. దెన్ మినీ వ్లాగ్స్ ఆర్ మినీ షార్ట్స్ లాగా పెట్టానమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్. ఏంటంటే ఇక్కడ నేను ఈ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి నేనైతే అరుణాచలం ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ మా ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది, అండ్ దెన్ మేము అరుణాచలంకి ఎలా వెళ్ళాము, ఎన్ని డేస్ వెళ్ళాము, అదంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ మేమైతే అరుణాచలంకి హైదరాబాద్ నుంచి అయితే ప్లాన్ చేసుకున్నాము. సో హైదరాబాద్ టు తిరువన్నమలైకి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా ఫస్ట్ లాంగ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అసలు నేను ఇంతకుముందు ఇంత లాంగ్ జర్నీ ట్రైన్లో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వలేను. సో నా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి తిరువన్నమలైకి ఎవ్రీ వీక్ ఫ్రైడే అలా ట్రైన్స్ ఉంటాయి. బట్ మేము బుక్ చేసుకుంది ఏంటంటే స్పెషల్ ట్రైన్ అనమాట. సో మాకు తెలీదు స్పెషల్ ట్రైన్ అంటే ఎలా ఉంటుంది, బట్ అంటే అది చాలా డిలే అవుతుందా ఆర్ ఎర్లీగా వెళ్తుందా అని మాకు తెలియదు అనమాట. సో మేమైతే స్పెషల్ ట్రైన్ కాబట్టి కొంచెం ఎర్లీగానే రీచ్ అయిపోతాము. సో ఆ ఉద్దేశంతోనే మేము స్పెషల్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా మా ట్రైన్ వచ్చేసి థర్స్డే అరౌండ్ 7:30, 8 అలా ఉండే అనమాట. సో ఇంకా మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము అరుణాచలంకి. అండ్ సో ఈవినింగ్ మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి, సో నేను ఎప్పుడైనా ట్రైన్కి ట్రావెల్ చేసినప్పుడు సో హోమ్ ఫుడ్డే చాలా అసలు ప్రిఫర్ చేస్తానన్నమాట. సో బయట ఫుడ్ ప్రిఫర్ చేయను. సో ఇంకా ఇంట్లోనే పులిహోర అలా చేసుకుంటాం కదా, సో అలా చేసేసుకొని ఇంకా నేనైతే క్యారీ చేశాను. సో ఇంకా వెంటనే అరౌండ్ 9:30 అలా డిన్నర్ చేసేసి ఇంకా మేమైతే రిలాక్స్ అయిపోయామన్నమాట. సో మా ట్రైన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డిలే అయిందనమాట. సో మేము అరౌండ్ 8 ట్రైన్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఆల్మోస్ట్ మనము స్టార్ట్ అయ్యేసరికి మనకి 9:30 అలా అయిపోయింది. సో ఇంకా నైట్ ఏం చేసేది లేదు కాబట్టి, సో ఇంకా కొంచెం సేపు అయితే మేము ఈ సీక్వెన్స్ గేమ్ ఉంటుంది కదా, సో అది కూడా నేను క్యారీ చేశాను. ఈజీగా ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అంతా అని చెప్పేసి. సో ఇంకా అలా కొంచెం సేపు గేమ్స్ అయితే ఆడుకొని ఇంకా రిలాక్స్ అయిపోయాము. సో ఇది నా ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా. సో మేము బుక్ చేసుకుంది సెకండ్ క్లాస్ అనమాట. ట్రైన్ వాజ్ చాలా నీట్గా అనిపించింది. బెడ్ అవన్నీ కూడా నీట్గా అనిపించాయి. వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేము మార్నింగ్ అరౌండ్ 11 ఆర్ 12 వరకు మేము రీచ్ అయిపోవాలి తిరువన్నమలైకి. సో ఇక్కడ నేను మార్నింగ్ అరౌండ్ 6:30, 7 అలా లేచేసరికి మేము ఇంకా ఎక్కడున్నాం తెలుసా, జస్ట్ చీరాల అనమాట. సో ఆల్మోస్ట్ మా ట్రైన్ మేము చూసుకుంటే 6 to 7 hours డిలే అని చూపించిందనమాట. సో మా ప్లాన్స్ అన్నీ తారుమారైపోయాయి. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒకటి అనిపించింది. ఈ ట్రైన్ ఏంటంటే ఎవ్రీ 10 to 15 మినిట్స్‌కి ఏదో ఒక స్టాప్‌లో అలా ఆగుతూనే ఉందనమాట. సో దానివల్ల చాలా అంటే చాలా డిలే అయిపోయింది. సో ఇంక మేము మార్నింగ్ అరౌండ్ 7:30, 8 ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి గూడా మాకేం కుదరలేదు. సో ఇంకా మేమైతే ఫస్ట్ టైమ్ ఇంగ ట్రైన్‌లో ఆర్డర్ చేశామనమాట. ట్రైన్‌లో కూడా స్విగ్గీలో ఐఆర్‌సీటీసీ ఆ యాప్ ఉంటుంది గదా, సో దాని ద్వారా అయితే ఫుడ్ ఆర్డర్ చేశాము. సో మేము అనుకున్న టైం కన్నా ఫుడ్ కూడా మాకు లేట్ డెలివరీ అయిపోయింది. సో ఇంకా అలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ మనం ట్రైన్‌లో ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈజీ ఫుడ్స్ ఆర్ లైట్ ఫుడ్స్ అలా ప్రిఫర్ చేయడం బెటర్ కాబట్టి నేనైతే ఇడ్లీయే తీసుకుంటాను. ఇక్కడ మేము నెల్లూరు అనుకుంటాను. సో ఆ ప్లేస్‌లో ఇంకా ఫుడ్ అయితే స్విగ్గీలో ఆర్డర్ చేసేసుకున్నాము. సో మా సీట్ నెంబర్‌కి వాళ్ళైతే వచ్చి ఇచ్చేసారు. సో నాకు చాలా బాగా అనిపించింది ఆ సర్వీస్ కూడా వాళ్ళది. ఇలా మేమైతే ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ట్రైన్ చాలా సేపు అక్కడే ఆగిపోయింది. సో ఇంకా అటు ఇటు చూస్తూ కొంచెం సేపయితే సాంగ్స్, మూవీస్ అలా వినుకుంటూ మూవీస్ చూస్తూ ఇంకా కొంచెం సేపయితే టైం గడిపేసాం. మా అరుణాచలం ట్రైన్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదనమాట. మేము అనుకున్న టైం కన్నా మా ట్రైన్ 6 hours ఇంకా ఎక్కువ 6 hours డిలే ఉంది. మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 7:30, 7:40 అలా అనమాట ఈవినింగ్. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ 11 or 12 వరకు మేము తిరువన్నమలైకి రీచ్ అయిపోవాలి. బట్ ఇప్పటి వరకు ఇంకా చాలా వరకు రేణిగుంట అనే ఒక ప్లేస్ వరకే వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 5 hours అలా చూపిస్తుంది. సో ఇది మేము బుక్ చేసుకుంది స్పెషల్ ట్రైన్ అనమాట. సో ఎవరైతే అరుణాచలం ప్లాన్ చేసుకుంటున్నారో స్పెషల్ ట్రైన్ మాత్రం అస్సలు రికమెండ్ చేయను. ఎస్. అండ్ ఇంకా మనం ఖాళీగా కూర్చుంటే మన
కాన్సంట్రేషన్ అంతా ఫుడ్ మీదే ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఫుడ్ తింటున్నాను ఇక్కడ. సో, నేనైతే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం స్నాక్స్ అలా బానే తెచ్చుకున్నాను. సో, అలా నేనైతే ఇంకా స్నాక్స్ తింటూ, వ్యూని చూస్తూ, మూవీ చూస్తూ అలా అయితే టైం గడిపాను. అసలు ఎంత లాంగ్ డిస్టెన్స్ అనిపించింది. సో, నాకు కొద్దిసేపటి తర్వాత అనిపించింది. సో, మనం వింటూ ఉంటాం గదా! అరుణాచలంలో అడుగుపెట్టాలి అని అంటే అది అంత సాధ్యమైన విషయం కాదు. సో, అక్కడికి వెళ్ళాలి అంటే ఆ శివుడి ఆజ్ఞ ఉండాలి. అండ్ దెన్ మనకి చాలా చాలా ఓపిక ఉండాలి అని అంటుంటారు గదా! సో, నాకు జస్ట్ ఈ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్‌లోనే నాకలా అనిపించింది. ఆ శివుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. సో, వీళ్ళ ఓపికకి అని చెప్పేసి అనిపించింది. సో, అలా అనిపించిందట చాలా చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఫైనల్లీ అయితే ఇంకా రీచ్ అయిపోయాక ఇట్స్ ఆల్ వర్త్ అనిపించింది. ఇంకా కొంచెం సేపు ఇంకా మళ్ళీ నేను ఇంకా ఆ గేమ్ ఉంది కదా నా దగ్గర సీక్వెన్స్. సో, అలా సీక్వెన్స్ ఆడుకుంటూ ఇంకా కొంచెం సేపయితే టైం గడిపాను. దెన్ ఇంకా మా హస్బెండ్‌తో మాట్లాడుకుంటూ ఇంకా కొంచెం స్నాక్స్ తినుకుంటూ అలా జరిగింది మా ట్రైన్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా 12:30, 1 అలా మళ్ళీ అయితే ఫుడ్ ఆర్డర్ చేద్దాము అనుకున్నాము. సో, ఆ ప్లేస్ నాకు తెలీదు ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ ఆర్డర్ చేశాము. సో, ఇక్కడేంటో పరాటా అలా ఆర్డర్ చేశారు. అండ్ దెన్ నాకైతే అంతలా అనిపించలేదు. సో, ట్రైన్‌లో పరాటా నాట్ వర్త్ అనిపించింది. ఇది కూడా స్విగ్గీలోనే ఆర్డర్ చేశాము. బట్ అంత నచ్చలేదు నాకు. ఏదో ఒకటి ఇంకా తినేసి మళ్ళీ ఇంకా జర్నీ కంటిన్యూ చేయాలి కాబట్టి సో, అలా తినేసాము. అండ్ దెన్ మనకి ట్రైన్‌లో గూడా చాలా వరకి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు గదా! సో, బేసిక్‌గా అది ప్రిఫర్ చేయను. ఇంకా ఆప్షన్ లేకుండే. సో, ఇది మనకి వెజ్ బిర్యానీ అంట ఫ్రెండ్స్. ఇది వెజ్ బిర్యానీ. మీరు నమ్మాల్సిందే. అలా తీసేసుకొని అస్సలు టేస్ట్ అస్సలు బాలేదు. సో, అస్సలు వర్త్ కాదు తీసుకున్నది. ఏదో ఇంక తీసుకున్నాం గాబట్టి తినాలి. కొంచెం తిన్నాం అలా. సో, ఇక్కడ చూస్తున్నారా ఈవినింగ్ వ్యూ అనమాట. అరౌండ్ 5:00 అలా. నేను మార్నింగ్ వ్యూ చూపిచ్చాను గదా మీకు 6:30కి. సో, ఇలా ఈవినింగ్ వ్యూ 5:30. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి అలా ఏం చేశామో గూడా నాకు అర్థం కాలేదు. వర్త్ గోయింగ్ అనిపించింది నాకైతే ఎట్ ది ఎండ్. ఆఫ్టర్‌నూన్ 12కి అలా రీచ్ అవ్వాల్సిన ట్రైన్ ఈవినింగ్ అరౌండ్ 7:30, 8 అలా రీచ్ అయిందనమాట. సో, ఇంకా మేము ఆల్రెడీ ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసి పెట్టేసుకున్నామనమాట. ఈజీగా ఉంటుంది. మళ్ళీ వచ్చాక ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో, ఇంకా ఫైనల్లీ అరుణాచలంలో దిగేసిన తర్వాత ఒక ఆటోనైతే ఇంకా మాట్లాడేసుకొని మా హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. మేమున్న హోటల్‌కి ట్రైన్‌కి జస్ట్ ఒక 15-20 మినిట్స్ డిస్టెన్స్ అలా ఉంది. అండ్ ఇక్కడ ఆటో పర్సన్స్ కూడా మనకి ఇంకా మన తెలుగు వాళ్ళది తమిళ్ కాబట్టి కొంచెం వాళ్ళు కాస్ట్‌లీ అనే చెప్తున్నారు. ఒక 200-300 అలా చెప్తారు. జస్ట్ 15 మినిట్స్‌కి ఆల్మోస్ట్ అంతైతే పడదు. సో, వాళ్ళైతే తక్కువ చేస్తారు. సో, మనకి ఆటోలో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రైన్ టు హోటల్‌కి అని చెప్పేసి. సో, ఇంకా అలా హోటల్‌కైతే రీచ్ అయిపోయి కొంచెం మేమైతే ఫ్రెష్ అయ్యామనమాట. సో, ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము తీసుకున్న హోటల్ వచ్చేసి టెంపుల్‌కి జస్ట్ 500 మీటర్స్‌లోనే ఉందనమాట. ఎంత బాగా అనిపించిందో నాకైతే. అంటే ఇట్లా హోటల్ బయటికి రాగానే గోపురం కనిపిస్తుంది. సో, చాలా బాగా అనిపించింది ఆ వ్యూ కూడా. ఇంకా కొంచెం సేపయితే ఫ్రెష్ అయిపోయి జస్ట్ అలా దర్శనంకైతే మాకు కుదరదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడే 9 అయిపోయింది. ఇంక దర్శనంకి ఏం కుదరదు. నెక్స్ట్ డేనే దర్శనం ప్లాన్ చేసుకుందాము. జస్ట్ టెంపుల్ వరకి అలా వెళ్ళొద్దాము అనేసి అనుకుంటూ ఉండే అనమాట. సో, ఇది మా హోటల్ రూమ్ టూర్. చాలా బావుంది. డీసెంట్‌గా అనిపించింది. జస్ట్ మనం 1 ఆర్ 2 డేస్ స్టేకి కాబట్టి చాలా డీసెంట్ అనిపించింది. అది కూడా ఇంకా టెంపుల్‌కి దగ్గరలో కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా అలా కొంచెం టెంపుల్ దగ్గరలో వరకి వెళ్ళేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట నుంచి అలా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడే మేము ఇలా రోడ్ సైడ్ టిఫిన్స్ అలా ఉంటాయి గదా! సో, అలా ట్రై చేసాము. సో, రోడ్ సైడ్ టిఫిన్స్ అలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీలో చాలా అలసిపోయాము. సో, ఇంకా అలా కొంచెం టీ కూడా తీసేసుకొని ఇంకా డేనైతే అలా కంప్లీట్ చేశాను. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో మా అరుణాచలం ట్రిప్‌లో దర్శనం ఎలా అయింది, అండ్ దెన్ గిరి ప్రదక్షిణ చేశామా, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దెన్ రమణ మహర్షి ఆశ్రమంకెళ్ళాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో నేను పెడతాననమాట. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, ఇది నా ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. హైదరాబాద్ టు తిరువన్నమలై. సో,
ఆ శివుడి ఆజ్ఞ ఉంటేనే వెళ్తాము అని చెప్పేసి నాకైతే చాలా చాలా బలంగా అనిపించింది. సో, ఎవరైతే అరుణాచలం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్‌లీ వెళ్ళండి. వర్త్ గోయింగ్.